వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. స్తంభంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణం కమిషన్ల పాపమా, పాలకుల అలసత్వమా? మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామ శివారులో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడం వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రానున్న వర్షాకాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఇబ్బందులు కలుగుతాయి కావున వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్తంభంపల్లి, బోయినపల్లి, గంగాధర ఇటు జగిత్యాలకు వెళ్ళే ప్రధాన రహదారి ప్రతిరోజు వందలాది వాహనాలు, భారీ వాహనాలు వస్తున్న తరుణంలో గత ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణానికి 1,80,00,000 రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకైతే పొండింగ్ దశ, బీస్మిడ్ దశ వరకైతే బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. మరి ఈ మధ్యకాలం నుంచి దాదాపు 2-3 నెలల నుంచి ఈ పని పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం. మరి రానున్న రోజులలో ఇంకొక 3 నెలలైతే వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంలో మరి బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడం అనేది, మరి ఇది ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఒకసారి ప్రభుత్వాలు అంతర్మదనం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ బోయినపల్లి మండలానికి వెళ్ళే ప్రయాణికులకు దీనివల్ల ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం నిర్లక్ష్యమైనా కూడా అంతిమంగా ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన, మండల ప్రజల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ గత కొద్ది కాలం నుంచి కూడా ఏ పని చేపట్టడానికి కూడా కాంట్రాక్టర్లు ప్రభుత్వం తరఫున ముందుకొచ్చే పరిస్థితి కనబడతలేదు. ఒక కాంట్రాక్టరు ప్రభుత్వం టెండర్ ఏదైనా పడితే కమిషన్ల కోసమే చాలా అధికారులు కూడా, పాలకులు కూడా వేధిస్తున్న తరుణంలో కూడా ఈ మధ్యకాలంలో ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు పట్టుకోవాలని కూడా కాంట్రాక్టర్లు ఎవరైతే ముందుకు రాకపోవడం వల్లనే ఈ ప్రజలకు ఈ దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి, అధికారులు మేలుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా దృష్టికరించి యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి మరొక్కసారి సిపిఎం పార్టీ మండల పక్షాన, ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.